అందరికీ శుభోదయం. నా పేరు ప్రదీప్. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను నా స్నేహితులు అమ్మాయిల చదువు ఎంత ముఖ్యమో ఒక బుర్రకథ ద్వారా చెప్పబోతున్నాం. కానీ బుర్రకథ అంటే ఏంటో తెలుసుకుందాం. బుర్రకథ ఒక జానపద కళారూపం. ఇందులో బిగువైన కథనాలు, వంత హాస్యాలు, పద్యాలు మరియు పాటలతో సరదాగా సాగిపోయే కళారూపం. ఆడుతూ పాడుతూ హాస్యపు మాటలతో జనాలకు సంతోషమిచ్చే కళారూపం బుర్రకథ. ఈరోజు నేను మరియు నా స్నేహితులు అమ్మాయిల చదువు ఎంత ముఖ్యమో ఈ బుర్రకథ ద్వారా చెప్పుకోతున్నాం. సిద్ధమున్నారా? జయము జయము మన భరతమాతకు జయము దిగ్విజయము. చదువులన్నిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా, చల్లగా చూడమ్మా. సిరులన్నిచ్చు శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా, కరుణ చూపవమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం. బాగుంది. మీరు ఎలా ఉన్నారు? ఏం బాగున్నామండి గురువు గారు. నాకు తక్కువ మార్కులు వచ్చాను, మా నాన్నగారిని తింటాను. కానీ మా చెల్లికి మంచి మార్కులు వచ్చిన ఆడపిల్లలు నీకు చదువు ఎందుకు, అమ్మకు వంటలో సాంక్షేమని కసులుకున్నారు. అవును గురుగారు, మా అక్కయ్య కూడా 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చాయి. కానీ మా అమ్మ మా నాన్న మా అక్కని కాలేజీకి పంపమంటారు. అయ్యో అవునా? అది చాలా తప్పురా. ఆడపిల్ల చదువే ఇంటికి వెలుగు. అది ఎలా వివరించండి గురుగారు. ఆడపిల్ల చదువుకుంటే తన బిడ్డలకు చదువు నేర్పిస్తుంది. రాబోయే తరాలను విద్యార్థివంతంగా చేస్తుంది. ఆడపిల్లలు మగపిల్లలు అందరూ సమానులే. కానీ ఈ రోజుల్లో మనం ఏం గమనించామంటే మగపిల్లల కంటే ఆడపిల్లలే బాగా చదువుతున్నారు. దీనికి సంబంధించిన ఒక కథ చెప్పండి గురుగారు. వినాలండి. సరే నేను చెప్తాను. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సీత ఇష్టాలు. పేద ఇంటిలో పుట్టి చదువులో పెరిగిన పైడి బొమ్మ కదరా. చదువు సంధిలో పేరు పొందిన చక్కనమ్మ కదరా. ఓటమి నెట్టుకు పోరాడే ఒక వీరబాల కదరా. 10 మందికి ప్రేరణిచ్చే ఒక వర్తమాన కదరా. కరిత రామాపురం అనే ఒక పల్లెటూరు ఉండేది. అక్కడ శివయ్య గౌరమ్మ అనే పేద దంపతులు ఉండేవారు. వాళ్ళకి ఒక కూతురు ఉండేది. తన పేరు సీత. సీతకు ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. శివయ్య గౌరమ్మ నా పేద దంపతులు కాబట్టి వారికి తిండి సరిగ్గా లేదు. కాబట్టి సీతను బడికి పంపలేరు. చదువుకోలేకపోయిందా? సీత చదువుకోకుండా తన ఇంట్లో తన తమ్ముడు చెల్లెలను చూసుకోవడానికే పనైంది. సీత ఎప్పటికీ చదువుకోకుండా ఉంటే మన ఎందుకు కథ చెప్పుకుంటా? తను చదువుకుంది. ఎట్లా అంటే ఒక రోజు శ్రావణ టీచర్ వచ్చింది. ప్రతి ఒక్క చదువుకోలేని వారికి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వారి చదువులో ఉన్న లాభాలు వివరించి వాళ్ళని బడికి తీసుకెళ్తుంది. శ్రావణి టీచర్ సీత వాళ్ళకి వెళ్ళింది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది గురుగారు? సీత వాళ్ళ తల్లిదండ్రులు సీతని ఎవ్వరు కనిపెట్టలేని గదిలో దాచిపెట్టారంట. శ్రావణి సీత కనిపెట్టిందా? శ్రావణి టీచర్ సీతని కనిపెట్టారు. ఆ తర్వాత శ్రావణి టీచర్ సీత వాళ్ళ తల్లిదండ్రులను విడిచిపెట్టకుండా వారికి చదువులో ఉన్న లాభాలు వివరించి వారిని ఒప్పించి సీత వాళ్ళ తల్లిదండ్రులు సీతను బడికి పంపడం మొదలు పెట్టారు. భలే భలే సీత అందరితో చదువుకోవడానికి వెళ్ళిందిగా బడిలో. తెలుసుకోవాలి. సరే సరే, మీరు తర్వాత కొట్టుకోవచ్చు. ముందు కథ వినండి. సీత మిగతా పిల్లల్లానే బడికి వెళ్ళింది. ఎట్లా అంటే అక్షరమాల నేర్చేరా, ఎక్కాలన్నీ నేర్చేరా, తెలుగు చక్కగా చదివేరా, లెక్కలు చక్కగా చేసేరా, ఏది రాసిన ఏమి చదివిన తనకు ఎదురు లేదు కదరా. సీత చక్కగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని 10వ తరగతిలో పోటీ పరీక్షలలో మొదటి స్థానం సాధించింది. కానీ 10వ తరగతి తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? శ్రావణి టీచర్ వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిందంట. సీత చదువు ఆగిపోయిందా? దిగులు పడకండి. శ్రావణి టీచర్ ఇచ్చిన ప్రేరణ సీత మనసులో ఎప్పుడు ఉంటది. సీత పక్క ఊరికి పోయి పై చదువులు చదివి అదే ఊరికి మండల అభివృద్ధి అధికారిగా అయింది. ఆ తర్వాత తనలాంటి చదువుకునే వారికి ప్రేరణించి వాళ్ళ తల్లిదండ్రులకు వెళ్ళి వాళ్ళని ఒప్పించి వాళ్ళ చదువులో ఉన్న లాభాలు వివరించి వాళ్ళని బడికి
తీసుకెళ్ళి వాళ్ళకి చదువు నేర్పిస్తుంది. ఈ కథ నీదేంటిది? ఈ కథలో మనం నీతి ఏం తెలుసుకున్నామంటే ఆడపిల్ల చదువు ఇంటికే కాదు దేశానికే వెలుగు. చాలా మంచిగా నేర్చుకుంటారు గారు. ఈ కథని మా అమ్మ మా నాన్న చెప్పి వాళ్ళ మనసుని మార్చి మక్కని కాలేజీకి వెళ్ళేటట్టు చూస్తాను. మంచి మాట చెప్పారు శ్రీకర్. జయము జయము మన భరతమాతకు, జయము దిగ్విజయము. చదువులన్నిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మా, చల్లగా చూడమ్మా. సిరులనిచ్చు శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా, కరుణ చూపవమ్మా.